తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు అసలు ఏం జరుగుతోంది? మైదానంలో అతను చేస్తున్న పనులు ఎందుకు వివాదాస్పదంగా మారుతున్నాయి? వరుస ఓటములు ఒకవైపు, నెటిజన్ల ట్రోలింగ్ మరోవైపు. ఈ క్రమంలో హార్దిక్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుండి హార్దిక్ పాండ్యా పేరు మారుమోగిపోతుంది. కానీ అది విజయాల వల్ల కాదు, వరుస వివాదాల వల్ల. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ తర్వాత హార్దిక్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. ఆ మ్యాచ్లో ముంబై జట్టు ఘోరంగా ఓడిపోయింది. అయితే ఈ ఓటమి బాధలో ఉన్న హార్దిక్ గ్రౌండ్లోకి వచ్చిన తన గర్ల్ ఫ్రెండ్పై అసహనం ప్రదర్శించినట్టు ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఆమెను అక్కడి నుండి వెళ్ళిపోవాలని హార్దిక్ సీరియస్గా సైగ చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి మ్యాచ్ గెలిచినా ఓడినా క్రీడాకారులు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. కానీ హార్దిక్ మాత్రం కెమెరాల సాక్షిగా తన కోపాన్ని ప్రదర్శించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత కొద్ది రోజులుగా హార్దిక్ వ్యక్తిగత జీవితం అండ్ ప్రొఫెషనల్ కెరీర్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతున్నట్లు అనిపిస్తోంది. రోహిత్ శర్మను తప్పించి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి అభిమానులు హార్దిక్ను అస్సలు క్షమించడం లేదు. సోషల్ మీడియాలో అయితే రోజు వేల సంఖ్యలో పోస్టులు పెట్టి అతన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ ఒత్తిడి వల్లే హార్దిక్ ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత సాధారణంగా ఆటగాళ్లు ఒకరినొకరు పలకరించుకుంటారు లేదా కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. కానీ ఈ వైరల్ వీడియోలో హార్దిక్ తన సన్నిహితురాలతో ప్రవర్తించిన తీరు మాత్రం చాలా రూడ్గా ఉందని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఓటమిని స్పోర్టివ్గా తీసుకోలేకపోవడం అండ్ తన కోపాన్ని ఎదుటి వారిపై చూపించడం ఒక కెప్టెన్కు ఉండాల్సిన లక్షణం కాదని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ముంబై ఇండియన్స్ టీంలో గ్రూపులు ఉన్నాయనే వార్తలు కూడా నిజమే అనిపిస్తున్నాయి. సీనియర్ ఆటగాళ్లు హార్దిక్కు సహకరించడం లేదని, అందుకే అతను ఫీల్డ్లో ఒంటరిగా కనిపిస్తున్నాడని టాక్ నడుస్తోంది. దీనికి తోడు బౌలింగ్లో కూడా పాండ్యా విఫలమవుతున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా అతను బయట ఇలా చూపిస్తున్నాడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు హార్దిక్ అంటే ఉన్న క్రేజ్ ఇప్పుడు నెగిటివిటీగా మారిపోతుంది. అతను తన ఆట తీరును మార్చుకోకపోవడంతో, తన ప్రవర్తనను కూడా సరిదిద్దుకోకపోతే ముంబై జట్టు భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంపై హార్దిక్ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ ఈ వీడియో మాత్రం క్రికెట్ సర్కిల్స్లో పెద్ద చర్చకే దారితీసింది. అతను నిజంగానే కెప్టెన్సీ భారాన్ని మోయలేకపోతున్నాడా, లేక వ్యక్తిగత సమస్యలు అతన్ని ఇబ్బంది పెడుతున్నాయనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది.